వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ షాట్. అందరూ ఎలా ఉన్నారు? ఈ సాక్సెస్ అయితే మీషోలోనే తీసుకున్నాను, ఎందుకంటే ఉమ్రాలు సాక్సెస్ షూస్ కంపల్సరీగా ఉండాలి కాళ్ళకి అని చెప్పారు ఇంకా తెలిసిన వాళ్ళు. అందుకనే అత్తయ్య కోసం సాక్సెస్ అయితే తీసుకున్నాను. ఇంకా అత్తయ్య రెడీ అయిపోయారు ఉమ్రాకి వెళ్ళడానికి. సో ఎర్లీ మార్నింగ్ 5కి 5:30కి అలా ఉంది ఫ్లైట్. సో ఇవాళనే వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళి చెక్ ఇన్ చేసుకొని అంతా అది ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి 10 మెంబర్స్ వెళ్తున్నారు. ఇంకా అక్కడ 50 మెంబర్స్ దాకా ఉన్నారంట ఒకే ఫ్లైట్ అందరూ. ఇంకా అందరినీ కలిసినట్టు ఉంటుంది, కొంచెం తొందరగా వెళ్దామనేసి ఇవాళ ఈవినింగ్ 5కి అలా స్టార్ట్ అయిపోయారన్నమాట. సో ఇక్కడ మా సుమేర్ అయితే ఏదో చూస్తున్నాడు, మా నానమ్మ నన్ను కూడా తీసుకెళ్తుందేమో అని. కానీ వాడికి తెలియదు ఏంటంటే మేము వెళ్ళట్లేదు, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా వారు వెళ్తున్నారు. ఇక్కడ వచ్చిన 2 కార్స్లో అన్నమాట. ఒక కార్లో అత్తయ్య వాళ్ళ మేనల్లుడు ఇంకా బిడ్డ వాళ్ళందరూ ఉన్నారు. ఇంకో కార్లో మామయ్య, అత్తయ్య ఇంకా మా వారు వెళ్తున్నారన్నమాట. సో ఇక్కడైతే అత్తయ్యకి షూస్ కొంచెం టైట్ ఉన్నాయి అంటే వేస్తున్నాను, పర్లేదు బాగానే ఉన్నాయి షూస్, ఇంకా నడుస్తుంటే అవే లూజ్ అయిపోతాయి కదా, ఫస్ట్ టైం కదా అలానే అనిపిస్తుందని చెప్పాను అత్తయ్యకి. ఇంకా చివరికి వీళ్ళకైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వచ్చేసాం మేము ఇంటి దగ్గర నుంచే. ఇంకా మా చిన్నోడైతే ఫుల్ ఏడ్చాడనమాట, నన్ను తీసుకెళ్ళు నానమ్మ అనేసి. కానీ మేమైతే వెళ్ళలేదు. కానీ మళ్ళీ పికప్ వచ్చేటప్పుడు అయితే ఎయిర్పోర్ట్కి వెళ్దామని ప్లాన్ ఉంది, మరి అప్పుడు ఏమవుతుందో చూడాలి. ఇంకా ఇక్కడైతే కార్ వచ్చింది కదా, లగేజ్ మొత్తం కార్లో సర్దుకుంటున్నాము. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ అత్తయ్య మామయ్య వాళ్ళకు కూడా హ్యాపీ జర్నీ చెప్పండి కామెంట్స్లో. మరి మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన సిచ్యువేషన్ ఏంటి, ఆ మూమెంట్స్ మీకు గుర్తుంటే ప్లీజ్ నాతో కామెంట్స్లో మాట్లాడదాం. ఇంకా ఇక్కడైతే మా అత్తయ్యకి మామయ్యకి ఫస్ట్ టైం ఫ్లైట్ కాబట్టి హ్యాపీ జర్నీ అత్తయ్య మామయ్య. సోహెల్ అయితే ఫుల్ ఎక్సైటెడ్. ఇంకా మా మమ్మీ కూడా సెండ్ ఆఫ్ చెప్తుంది అత్తయ్యకి. ఇంకా ఇదనమాట ఈ షార్ట్కి. సీ యూ ఆల్ సూన్, బాయ్, స్టే సేఫ్.